ఈ విధంగా వారి యొక్క జీవితాల్లో జరుగుతుందండి. ఆ యొక్క పానదాయకుడికి యోసేపు ఈ విధంగా చెప్తారు. 14వ వచనం మనం చూసినట్లయితే, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మరలా నీ యొక్క ఉద్యోగం పొందుకున్నప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకొని రాజుకు నా గురించి విన్నపం చేయవా అనే ఒక పానదాయకుడికి చెప్పాడు. కానీ దేవుడు ఆ సమయంలో యోసేపుకి సహాయం చేయలేదండి. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత యోసేపు 2 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చిందండి. దేవుడు ఎటువంటి స్థితి వచ్చినా యోసేపు దేవుణ్ణి వదలలేదు కాబట్టి 2 సంవత్సరాలు చెరసాలలో వెనక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారే అని బాధపడలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఎంతగా యోసేపుని ఆశీర్వదించాడంటే, రాజు తర్వాత ఆ యొక్క దేశంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ప్రతి ఒక్కరు యోసేపు గురించి తెలుసుకునేటట్లు దేవుడు చేశాడండి.